నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పీఓకేను స్వాధీనం చేసుకుని తీరుతాం, రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా. ఆగస్టు 1న గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన వెల్లడించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. అక్రమ కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. కృష్ణానదికి పోటెత్తిన వరద, 70 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఏడిపించాలని చూస్తున్నారు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, పహల్గాంలో తమ వారి తలలపై గురిపెట్టి ఉగ్రవాదులు ఎలా కాల్చారో వారికి అదే గతి పట్టించాలని బాధిత కుటుంబాలు సహా అనేక మంది కోరుకున్నారని, ఆపరేషన్ మహాదేవ్లో ముష్కరుల తలలను ఆ రీతిలోనే లేపేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్పై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. హతమైన ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన వారినని విస్పష్టంగా ఆధారాలు లభించాయని చెప్పారు. మతం గురించి అడిగి మహిళలు, పిల్లల ముందు దారుణంగా ప్రాణాలు తీసిన దారుణ ఉదంతాలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఆ ప్రాంతాన్ని కాంగ్రెసే పాకిస్తాన్కిచ్చిందన్నారు. ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎందుకు పీఓకేను స్వాధీనం చేసుకోలేకపోయిందని నిలదీశారు. హిందువులు ఎప్పటికీ ఉగ్రవాదులు కారని సగర్వంగా చాటగలనన్నారు. कल राहुल गांधी जी का मैंने स्टेटमेंट सुना, चीन के लिए प्रधानमंत्री क्यों नहीं बोलते, चीन के लिए नहीं बोलते, चीन के लिए नहीं बोलते। अब ये उनके सीनियर लोग हैं, उनका कोई ट्यूशन व्यूशन भी नहीं रखते, मानिए कैसे बोलना चाहिए, क्या बोलना चाहिए, कुछ बोलते ही रहते। मगर आपने जब चीन की लड़ाई समाप्त हुई तब क्या किया था? चीन की लड़ाई समाप्त हुई तब हमारा 38,000 वर्ग किलोमीटर हिस्सा चीन को अक्साई चीन का देने का काम कांग्रेस पार्टी और आपके नाना जवाहरलाल नेहरू ने किया था। मान्यवर 1955 में देश में बहुत कम लोग जानते और ये पूछ रहे हैं कि कल मुझे कहने लगे झूठ बोल रहे हैं, मैं आज चीज भी लेकर आया। मैं सिलेक्टेड वर्क्स ऑफ जवाहरलाल नेहरू सीरीज वॉल्यूम 29 पृष्ठ 231 पढ़ रहा हूं, जो नेहरू जी ने स्वयं संकलन करा है। इसके लेखक जवाहरलाल नेहरू स्वयं है। अनौपचारिक रूप से संयुक्त राज्य अमेरिका की ओर से सुझाव दिया गया कि चीन को संयुक्त राष्ट्र से तो संबंध किया जाए, यूएन में उसको मेंबरशिप दी जाए, परंतु उसको सुरक्षा परिषद में नहीं और उसकी जगह भारत को देना चाहिए। साहब, कोई भी देश का प्रधानमंत्री होता धन्यवाद करता और भारत सुरक्षा परिषद में मेंबर बन जाता। आज मोदी जी जो प्रयास करते थे, करने की जरूरत भी नहीं पड़ती, हमारे पास भी वीटो होता। परंतु इन्होंने क्या कहा, हम स्वीकार नहीं कर सकते। चीन जैसे महान देश को सुरक्षा परिषद में नहीं रखते हैं तो सुरक्षा परिषद के मायने ही नहीं रहते। ये मान्यवर कांग्रेस का चरित्र कल हमें सवाल पूछ रहे थे। और चलो नाना तो बहुत दूर की बात है, इन्होंने मान्यवर एक प्रकार से चीन के बारे में राजीव गांधी फाउंडेशन, जिसकी चेयरपर्सन उनकी माताजी थी, उससे एमओयू किया, चीन से पैसा लिया, हमने एफसीआरए का लाइसेंस यही बिना पर कानूनी तरीके से राजीव गांधी फाउंडेशन का एफसीआरए का लाइसेंस कैंसिल कर दिया। क्या राहुल गांधी देश की जनता को एक प्रेस कॉन्फ्रेंस कर बता सकते हैं कि चीन के साथ क्या एमओयू हुआ था? मान्यवर, हम जब हमारे सेनानी चीन की सेना के आंखों में आंख डालकर डोकलाम में सीना चौड़ा कर खड़े थे, तब ये
चीन के राजदूत के साथ गुपचुप मीटिंग स्वयं राहुल गांधी ये तो पीढ़ियों से चीन प्रेम चला रहा है। हिंदी चीनी भाई भाई से शुरू हुआ, सोनिया गांधी के राजीव गांधी फाउंडेशन से गुजरता हुआ चीन के राजदूत की मीटिंग तक आया। కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం క్రింద వైఎస్ఆర్ కడప జిల్లాలో 78 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టును ఆగస్టు 1న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలులో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ జమ్మల మడుగులో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం ఆగస్టు 2, 3వ తేదీల్లో రాజస్థాన్ ఉదయ్పూర్లో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన లక్ష్య సాధన కోసం కృషి చేసి నిడదవోలు నియోజకవర్గంలో P4 విధానాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో P4 విధానంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సమిశ్రగూడెం PHCని కూడా తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పార్ట్నర్షిప్ సమ్మిట్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరం జరిగేవి. వైజాగ్లో జరిగినటువంటి అనేక సమ్మిట్స్లో అప్పట్లో అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సహకార హస్తాన్ని అందుకుని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాంటిది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా పుట్టుబడింది. వాళ్ళు ఏ రోజు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విధానం కానీ, పెట్టుబడిదారుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానీ మరి చేపట్టేటువంటి సందర్భమే లేదు. ఏదో మొక్కుబడిగా 2023లో ఒకటి జరిగిందేమో కానీ ఇక 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా మళ్ళీ పారిశ్రామికవేత్తల్ని మనం ఇన్వైట్ చేయాలి. వివిధ రంగాల్లో ఒక MSME కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ఐటీ సెక్టార్ కానివ్వండి, టూరిజం సెక్టార్ కానివ్వండి, ఇలాంటి అన్నింటిలో కూడా వివిధ రకాల స్థాయిలో పెట్టుబడిదారుల్ని, పారిశ్రామికవేత్తలని ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ నవంబర్ 14-15 తారీఖుల్లో వైజాగ్లో మనకి పార్ట్నర్షిప్ సమ్మిట్ దాన్ని నిర్వహించడానికి నిన్ననే నిర్ణయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగా ఒక వివిధ రకాల కమిటీలు వేశారు. అందులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఒక కమిటీగా వేశారు. దానికి చైర్మన్గా యువ నాయకులు లోకేష్ గారు, మన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు ఉంటారు. వారితో పాటు ఇంకొక 4-5 మంత్రులు ఉంటారు. అందులో టూరిజం మంత్రిగా నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. ఇది కూడా రాబోయే రోజుల్లో టూరిజం శాఖలో కూడా కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి, పెట్టుబడుల ద్వారా రాష్ట్రాన్ని టూరిజంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తాను. చైల్డ్ వెల్ఫేర్, విద్య, పోలీస్ తదితర శాఖల అధికారులతో జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ 1987లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పడినప్పటి నుండి పలు ప్రజోపయోగ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా 2015 నుంచి మానవ అక్రమ రవాణా, బాల కార్మికుల వాడకం, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, కిడ్నాప్ తదితర చట్ట వ్యతిరేక చర్యలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుప్రీంకోర్టు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనల మేరకు ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాజమహేంద్రవరం రెడ్డి ప్రసన్న, డిఈఓ కె వాసుదేవరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి సిహెచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Women and Child Welfare Department, police officials. Today, July 30th is World Day Against Human Trafficking. This means that human trafficking is not just a few bad people doing bad things. It's a big organized different sections, peoples అంటే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ అదర్స్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటాను, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 వచ్చిన తర్వాత దానిలో రకరకాల స్కీమ్స్ పెట్టి డిఫరెంట్ యాంగిల్స్లో అన్ని స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో నాసా మొదటగా కొన్ని స్కీమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే 2015లో ఈ మానవ అక్రమ రవాణా అనే దాని కింద 2015 స్కీమ్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో భాగంగానే మనకి ఎవరైనా కానీ అక్రమ రవాణా అంటే అది పర్టికులర్ పర్పస్ అనేది మనకేమీ ఉండదు. ఏ రకంగా అయినా వాళ్ళతో చేయకూడని పనులు చేయించే విధంగా చిన్నపిల్లల్ని కనుక అక్రమ రవాణా చేస్తే అది చట్టవిరుద్ధం. అది పెగ్గింగ్ అవ్వచ్చు, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అవ్వచ్చు, కిడ్నాప్ అవ్వచ్చు, మరి ఏదైనా పనులు చేయించడానికి అవ్వచ్చు. ఇలా ఏమి చేసినప్పటికీ కూడా అది నేరం. మనకి ఇన్నిసార్లు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు, సుప్రీంకోర్టు వారు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు టైమ్ అండ్ అగైన్ ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి ఆ యాడ్స్ పట్ల అవగాహన ఉండాలి, సెన్సిటివిటీ ఉండాలి, వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి డిఫరెంట్ వర్క్షాప్స్ త్రూ అవుట్ ఇయర్ పెడుతూనే ఉన్నారు. పోలీస్ యూనిట్ కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, మనము వీ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. మన ఉద్యోగ ధర్మం ఒక్కటే కాదు, ఉద్యోగ ధర్మంతో పాటుగా మన సొసైటీలో ఏం జరుగుతుంది అని చెప్పి సోర్సెస్ ఉంటాయి మనకి. ఆ సోర్సెస్ ద్వారా గుర్తించి దాన్ని అరికట్టడం కూడా మన బాధ్యతే. పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదలైన 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ చేరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తామని, 24 గంటలు పర్యవేక్షణ చేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా నదికి వరద పోటెత్తడంతో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీని జలవనరుల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. విజయవాడ నగరంలో 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీలు ప్రస్తుతం 55 గేట్లను 1 అడుగు మేర, 15 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 60,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి ఈస్ట్ వెస్ట్ కెనల్స్ ద్వారా 15,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని సూచించారు. దేశద్రోహి, ఉగ్రవాది, మావోయిస్టుల మాదిరిగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని, ఈ పద్ధతి ప్రభుత్వానికి, చంద్రబాబు, లోకేష్లకు మంచిది కాదని తంబలపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి హితవు పలికారు. మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని శాసనమండలి చైర్మన్ కె మోషేను రాజుతో కలిసి ములాఖాతులో కలిశారు. అనంతరం మోషేను రాజు వెళ్లిపోగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుతో కలిసి ద్వారకానాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ములాఖాతులో మాట్లాడలేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇద్దరం మాట్లాడేందుకు వెళితే చుట్టూ 4 ఉంటున్నారన్నారు. సాధారణ ఖైదీలకు సైతం కుటుంబ సభ్యులతో విడిగా మాట్లాడే అవకాశం ఉంటుందని, తమకు అది లేదన్నారు.
ఇదే పరిస్థితి వారికి వస్తుందని, అప్పుడు వడ్డీతో సహా అనుభవించాల్సి ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడుతున్నామో తమకే తెలుసునన్నారు. ఈ కేసులో ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు మేధావులు చదవాలని, ఒక్కదానిలోనైనా మిథున్ రెడ్డి పేరు ఉంటే అరెస్టు చేయాలన్నారు. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం కోర్టులో ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక దేశద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు మోవైస్లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు జైల్లో జరుగుతూ ఉందంటే నిజంగా ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా, ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈరోజు మిథున్ రెడ్డి విషయంలో మేము చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడుతున్నాం అనేది మాకే తెలుసు. ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము. ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. కష్టంతో పైకి వచ్చినాం. ఈరోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ మాతో మోసాలు పాపాలు ఇవన్నీ చేసింటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం. కష్టపడి పైకి వచ్చిన దానికి, కష్టంతో ఉండగా నిక్కచ్చిగా ఉన్న దానికి ఈరోజు భగవంతుడు ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి సీతానగరం మండలం నల్గొండ కేంద్రంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గంజాయి అమ్మకాలు చేస్తున్న 5గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్, సిఐ వై సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకు చెందిన చింతల గంగరాజు, అదే గ్రామానికి చెందిన బండారు అప్పన్నతలతో కలిసి పూణేలో హోటల్ వ్యాపారం పెట్టి నష్టపోయాడు. అక్కడి నుంచి కైకలూరులోని అత్తింటికి చేరిన గంగరాజు చేపల చెరువులు ప్రారంభించి అందులోనూ నష్టపోయాడు. ఈ నేపథ్యంలో కోరుకొండ మండలం శ్రీరంగపట్నం వచ్చి కొంతకాలం ఉన్నాడు. ఇటీవల స్వగ్రామం నల్గొండకు చేరి ఒడిషా నుంచి తెచ్చిన గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి యువతకు విక్రయిస్తున్నారన్నారు. ఎస్పీ ఆదేశాలపై సీతానగరం ఎస్ఐ డి రామ్ కుమార్ సిబ్బందితో నల్గొండలోని మామిడి తోటల్లో మాటువేడిగా 2.57 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఉదయం సీతానగరం మండలం నల్గొండ గ్రామ ప్రాంతంలో మామిడి తోటల వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమంగా గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం మేరకు సీతానగరం ఎస్ఐ గారు వారి సిబ్బంది వారి వద్దకు వెళ్ళి వారి దగ్గర నుంచి ఒక 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు 5గురు కూడా ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రిటైల్గా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. వారందరినీ ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు: చింతల గంగరాజు, సన్ ఆఫ్ వీర్రాజు, నల్గొండ గ్రామం, సీతానగరం మండలం; బండారు అప్పన్నదొర, నల్గొండ గ్రామం, సీతానగరం మండలం; తాటిపాక గణేష్, తొర్రేడు గ్రామం, రాజానగరం; నేదురుమల్లి అఖిల్, మురమండ గ్రామం, కడియం మండలం; పోలిన సాయి సతీష్, బొబ్బర్లంక గ్రామం, సీతానగరం మండలం. బీఆర్ఓ గారి ప్రెజెన్స్లో పంచనామా ద్వారా వీరి దగ్గర ఉన్నటువంటి 2.5 కేజీల గంజాయిని, అలానే 1500 రూపాయల క్యాష్, ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 5గురు వ్యక్తులను కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంటుంది. థ్యాంక్ యూ. సత్యసాయి మంచినీటి సరఫరా కార్మికులు చేపట్టిన సమ్మె 23వ రోజుకి చేరినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని సిఐటియు జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ
19 నెలలుగా వేతనాలు లేక ఆకలి కేకలతో కార్మికులు సమ్మెబాట పట్టారని, 25 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ కట్టడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సత్యసాయి మంచినీటి సరఫరా కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సుపరిపాలన అని చెప్పుకుంటూ తిరిగే నాయకులకు మా ఆకలి బాధ అర్థం కావటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి శ్రీను, ఇసాక్, కోశాధికారి కె రామకృష్ణ, సుబ్బారావు, శేషారావు, వీరబాబు, మల్లేశ్వరరావు, రాధాకృష్ణ, మల్లిరెడ్డి, అర్జున్, సత్యనారాయణ, సురేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా సత్యసాయి కార్మికుల యొక్క బాధను ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి చేరవేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, ప్రతి ఛానల్ వారికి కూడా మా సత్యసాయి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 23 రోజులుగా మేము ఆకలి బాధలతో ఈ యొక్క లాలాచెరు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ప్రాంతంలో మేము ఈ యొక్క టెంట్ వేసి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ, నాయకుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. 2 లక్షల కుటుంబాలు దాహంతో ఉన్న ప్రభుత్వానికి లెక్కలేదు. 52 మంది కార్మికులు, వారి కుటుంబాలు, వేలాది మంది ప్రజలు ఆకలి బాధలతో ఉన్న ప్రభుత్వానికి లెక్కలేదు, నాయకులకు లెక్కలేదు. చాలా బాధాకరంగా ఉంది. మరి మేము ఇంకా ఇలాగే కొనసాగితే కనుక కొన్ని దినాలకు మేము ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాము. మరి గ్రామాల్లోనూ అలాగే యొక్క రాస్తా రోకోలు కూడా చేసి ప్రభుత్వానికి మా నిరసన తెలియపరుస్తామని మేము తెలియపరుస్తూ ఈ యొక్క సభాముఖంగా మా యొక్క 19 నెలల జీతాలు చెల్లించి మాకు రావాల్సిన ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు సక్రమంగా చెల్లించి మా కొరకు ఒక ప్రత్యేకమైన బడ్జెట్ను ఏర్పాటు చేసి మా అందరి యొక్క ఆశలను నెరవేర్చాలని మా యొక్క శాఖ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని మేము ఈరోజు 23వ రోజు సమ్మె కొనసాగించడం జరుగుతుంది. రాజమండ్రి ఆర్డబ్ల్యూసీ ఈగర్ ఆఫీస్ ఎదుర్కొంటా మేము ఈ సమ్మెని మా జీతాలు పెంచమనో లేకపోతే మా కోరికల్ని విస్తృతం చేయమనో అడగడం కాదు. మాకు 19 నెలల నుంచి జీతాలు ఇవ్వని ప్రభుత్వాన్ని ఈరోజు 19 నెలల జీతాలు ఇవ్వమని ప్రాధిపట్టు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఇంత దౌర్భాగ్యం ఏ సంస్థలో కానీ ఎక్కడా కానీ ఉండదండి. 2 లక్షల మంది ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ 20 నెలల నుంచి మా జీతాలు ఉన్నా లేకపోయినా మా కుటుంబాలు రోడ్డు మీద పడినా మేము పనిచేయడం జరిగిందండి. మేము దీని గురించి అధికారులని, కాంట్రాక్టర్ని అడుగుతుంటే బిల్లులు లేవు గవర్నమెంట్ దగ్గర నుంచి, మేమేమీ చేయలేమనే పొజిషన్లో వాళ్ళు చెప్పడం జరిగింది. దాని గురించి మేము గత 25 రోజుల ముందు లెటర్ ఇచ్చి 23 రోజుల నుంచి ఆర్డబ్ల్యూసీ ఆఫీస్ ఎదుర్కొంటా సమ్మె కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నీళ్లు కావాలని అడిగినా కానీ ప్రభుత్వం స్పందించలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు బొమ్మూరు గ్రామం టీడీపీ అధ్యక్షులు పీమరశెట్టి రమేష్, యూనియన్ ఇన్ఛార్జ్ పలివేలి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, సీనియర్ నాయకులు కామిని ప్రసాద్ చౌదరి 88, 90 బూతుల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఇంకా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయన్నది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రొంగలి నరసింహనాయుడు, చిటికిరెడ్డి రమణ, కరిమిరెడ్డి నారాయణ, గొర్లా యేసు, కాసాని ప్రసాద్, కాదా రాజు, పితాని సత్యబాబు, శీలం గోవింద్, ఐటీడీపీ రాయుడు, సునీల్, సాంబారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 13 నెలల్లో ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరాల పాలన అంటే రాష్ట్ర పాలన మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? ఓకే, సంతోషం. రెండోది ఏంటంటే మీకు మన ఇంట్లో తల్లికి 100 పిల్లలకు డబ్బులు పడినాయి? అబ్బాయికి పడలేదండి, అమ్మాయికి పడింది. అమ్మాయి పడింది. అమ్మాయి ఏం చదువుతున్నాడు? ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పడతాం. ఎందుకంటే మొన్న కదా సెలవులు అయ్యి జాయిన్ అయ్యారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ పడతాం. గ్యాస్ బండ్ వచ్చిందా? గ్యాస్ బండ్ మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి. అప్పుడు
ఇప్పుడు డబ్బులు చూసుకోండి. గ్యాస్ డబ్బులు ఎలాగంటే బ్యాంకులో పడతాయి, లేకపోతే మీకు ఏమన్నా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో కూడా పడుతుంది, అది కూడా చూసుకోండి అమ్మా. అలాగే ఇప్పుడు చూసాం మనం బయటికి వెళ్ళినప్పుడు బయట భోజనం చేయాలంటే కనీసం చిన్నగా తక్కువ తిన్నామన్నా 100 రూపాయలు అవుతుంది. అన్నా క్యాంటీన్ అద్భుతంగా ఎక్కడ అన్న క్యాంటీన్ పెట్టేసి పేదవారు ఆకలి తీరుతున్నారు. ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రభుత్వం బాగుంది కదా, మోడీ గారు సహకారంతో బాగా సాగుతుంది. కొంచెం ఎంత సంతోషంగా ఉంది కదా, చాలా సంతోషం. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పి ప్రశాంతి తుమ్మలవ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వైద్య సేవల నాణ్యతలు సమీక్షించి పలు వార్డులు, పరికరాలు, రికార్డులు, మందుల నిల్వలు, టెస్టు నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగ్గా ఉండాలని రోజువారీ పరిశీలనలతో పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. ఫస్ట్ రిఫరల్ యూనిట్ అభివృద్ధికి తగిన ప్రణాళికలతో ముందుకు రావాలని అధికారులకు సూచించారు. వైద్య సదుపాయాలు ప్రజలకు సులభంగా అందేలా చేసే విధంగా సేవల మళ్లింపు అవసరమైతే పరిశీలించాలన్నారు. ఈ మేరకు డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ వి వినూత్న, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వైద్యాధికారి డాక్టర్ శ్రీవల్లి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సరితలతో సమావేశం నిర్వహించి యూనిట్ అభివృద్ధి, సిబ్బంది వినియోగం, రోగుల అవసరాలపై సమీక్ష జరిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.